మంగా పద వెళ్దాం. పైకి పంపించటానికి ఎంత మర్యాదగా పిలుస్తుందో చూడు మా భాగి. పొలిటీషియన్ కదా, మర్డర్స్ పెద్ద పనేం కదా ఆవిడికి. అదే జరిగితే నీ భాగీరథితో పాటు నిన్ను కూడా కొసరేసి నరకానికి పంపిస్తా. ఆవిడ పొలిటీషియన్ అయితే నేను సెన్సేషనలిస్ట్ని. కర్పూరం వెనక భాస్వరం ఉంచాను, కాస్తలో తప్పింది మంగమ్మ చావు. మేం ప్లాన్ వేస్తే అదసలు మర్డర్లా ఉండదు, న్యాచురల్గా ఉంటుంది. లేకపోతే ఏదో యాక్సిడెంటల్గా జరిగినట్టుంటుంది. మేం చేశామని ఎవ్వరూ అనుకోరు. నువ్వు నాతో చెప్పావు కాబట్టి మా అమ్మమ్మ గారికి ఏం జరిగినా ఎలా జరిగినా మీ శవాల్ని ఆవిడికి బహుమతిగా ఇస్తాను. భాగీరథి, నువ్వా భవానీ? రా. ఎలా ఉన్నావు? మంగా ఎవరో చెప్పుకో. నువ్వు గంగా భవాని కదూ? మంగతయారు, బాగున్నావా గంగా భవాని? బాగున్నాను మంగా. ఎన్నాళ్ళైంది భవానీ నిన్ను చూసి? 10th తర్వాత మనం అసలు కలవలే లేదు. అందుకే దీని వివరాలు సేకరించి ప్రత్యేకంగా నీ పుట్టినరోజుకి ఆహ్వానించాను. మనం చిన్నప్పుడు ఏమనుకున్నామో అదే సాధించాం మంగతయారు. అవును, నువ్వు ఢిల్లీలో ఉంటున్నావుటగా? ఉండడం కాదు, సగం ఢిల్లీనే కొనేసింది. ఊరుకోవే నువ్వు మరీను. హాయ్ ఆర్తి. హాయ్ అన్నయ్య. నమస్కారం అండి. నమస్కారం. నువ్వు టీవీ యాక్టర్వి కదూ? అవునండి. మరి అమ్మాయి? తను మా కజిన్. సెలబ్రిటీ కదా, నేనే ఫంక్షన్కి వస్తే బాగుంటుందని రమ్మన్నాను. ఎంత సెలబ్రిటీ అయినా మీ తర్వాతే అండి. అదంతా మీ అభిమానం. అదే మరి మీ గొప్పతనం అంటే. మేం టీవీల్లో కనబడతాం, కొందరే అభిమానిస్తారు. కానీ మీరు కనబడకుండానే అభిమానుల్ని, ఆత్మీయుల్ని ఏర్పరచుకుంటారు. మిమ్మల్ని చాలా మంది దేవతలా చూస్తారు. మీరు ఎంతో మందికి జీవితాన్నిచ్చారు. మీరంటే తెలియని వాళ్ళు ఈ రాష్ట్రంలో చాలా తక్కువ మంది ఉన్నారండి. ఏదో భగవంతుడిచ్చాడు, చేతనైంది చేస్తున్నాను. మిమ్మల్ని ఇలా చూడడం మాకు చాలా ఆనందంగా ఉందండి. హారతి తప్పకుండా రావాలని పిలవడమే కాదు, చాలా పెద్ద బాధ్యత అప్పగించింది. అది నెరవేరిస్తే తన జీవితం మారిపోతుందని చెప్తుంది. ఏ బాధ్యత అప్పగించింది? టీవీ యాక్టర్ కదా, జనాల్ని ఎంటర్టైన్ చేయమందేమో. మీరు నా పెద్ద మనవడు రఘురాం. హలో. ఓ
వాడు సాకేత్ రామ్, హాయ్. చిన్న మనవడు. హాయ్ స్వర్ణ చిన్నాడి భార్య, సీత పెద్దాడి భార్య. వాళ్ళిద్దరూ నా మనవరాళ్ళు. హాయ్. నన్ను ఎంటర్టైన్ చేయమని లేదు. ఒక పెద్ద వర్క్ అసైన్ చేసింది. ఏమిటది? చెప్తే థ్రిల్ ఉండదండి. పని పూర్తి చేశాక కాంప్లిమెంట్సే మనకు తృప్తినిస్తుంది. అంత సీక్రెటా? ఎస్, తెలియకుండా తెలివిగా రిస్క్ తీసుకోవాలి. యాక్టింగ్ ని రియాలిటీలో చూపించాలి. అలాగా? అన్నయ్య, ఆల్ ది బెస్ట్. ఐ విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ. యాక్టింగ్ కాకుండా మీరు ఇంకేం చేస్తారు? కాస్త ఆగితే మీ అందరికి నేనేంటో తెలుస్తుంది. క్లైమాక్స్ ముందే చెప్తే ఇంట్రెస్ట్ ఉండదు. మంగా, పద వెళ్దాం. ఇతనేంటి కొబ్బరికాయ వైపు చూస్తున్నాడు? కొంపదీసి దానిలో ఏమైనా పెట్టాడా? బాంబేం పెట్టలేదు కదా? అమ్మమ్మ గారు, ఒక్క నిమిషం ఆగండి. చూడు ఎలా హడలి చేస్తుందో. దానికి ఇంకా మనశ్శాంతి ఉండదు. క్షణ క్షణం దానికి భయం భయం
భయపడి భయపడి చివరికి భంగపడి వెళుతుంది. మన సంగతి పూర్తిగా తెలియక మనకెదురొచ్చింది. ఎదురు దెబ్బ తగిలితే గాని మనమేంటో పూర్తిగా అర్థం కాదు. ఇలాగే పిచ్చి పనులు చేయగా మంగమ్మకి చిర్రెత్తికొచ్చి మొహం వాచేలా చివాట్లు పెడుతుంది. అప్పుడు గాని చిన్నబుచ్చుకుని ఇక్కడి నుంచి సగం చచ్చి మొహం వేళ్లాడేసుకుని వెళ్తుంది. మొత్తానికి ట్రాప్లో పడింది. ఇలా 1-2 అయ్యాక కానీ అసలు విషయం తెలిసిరాదు. తాతయ్య గారు, ఇది మంచి కొబ్బరికాయో కాదో చూడండి. ఒరిజినలేనా తాతయ్య గారు? లేదమ్మా, ఇది ఒరిజినలే. ఇదిగోండి పంతులు గారు. సీత, ఏమైంది నీకు? ఏమిటి అనుమానాలు? ఏం లేదమ్మమ్మ గారు, మీ పుట్టినరోజు నాడు దేవుడి ముందు కొబ్బరికాయ పెట్టాం కదా, అది పండుతుందేమోనని చిన్న డౌట్ వచ్చింది. పండితే అపశకునమేం కాదు, మంచిదే. ఆ అమ్మాయి అనుమానం అది కాదు. మేమేమన్నా టెంకాయలో బాంబులు పెట్టామేమో అని. నీ మీద తనకు మాత్రమే శ్రద్ధ ఉన్నట్లు, మేం నీకు శత్రువులన్నట్టు, నిన్నేదో చేయాలని చూస్తున్నట్టు నీ ముందు ఓవర్ యాక్షన్ చేస్తుంది. అదేం కాదులే భాగీరథి, దానికి కాస్త సెంటిమెంట్ ఎక్కువ. స్థాయికి తగ్గట్టు నడుచుకుంటే మంచిది. పిచ్చి పనులు చేస్తే తల దించుకోవాల్సి వస్తుంది. కాయ మంచిదా చెడిందా అని చూడడం పిచ్చి పనా? ఇన్ని ఏర్పాట్లు చేసిన వాళ్ళం మంచి చెడు చూసి మేం తేమా? ఎందుకు మీరు వాదించుకుంటున్నారు? దాని తత్వం అది, వదిలేండి. నీ మంచి చెడుల గురించి వాళ్ళెందుకు ఆలోచిస్తారు? ఏదో దురుద్దేశం. తప్పు లేకుండా తప్పున పడేయాలన్నదే ఆ ఉద్దేశం. మంచిది. నీ అంత తెలివిగా ఆలోచించడం వాళ్ళకి తెలియదులేరా, ఊరుకో. ముందు జరగాల్సిన పని చూడండి. ఇలా అడుగడుగున పరీక్షలు మొదలు పెడితే ఇవాళ జరగాల్సింది రేపటికి కూడా జరగదు. మనకేదైనా లేట్ అయితేనే కదా బాగా కలిసొచ్చేది. ఓ, మీకు లేటైనా కావాల్సింది అంటే ఏముంది? మేం పంక్చువాలిటీ కోరుకుంటాం, మీకు లేట్ మంచిది. హారతి, ఊరుకో. వాళ్ళు మన గెస్టులు, వాదించకూడదు. పంతులు గారు, పూజ కానివ్వండి. ముందు మంగమ్మ గారు కొబ్బరికాయ కొట్టాలి. అమ్మా, కొబ్బరికాయ కొట్టండి. ఏమండి, నా బదులుగా మీరు కొబ్బరికాయ కొట్టండి. అందరికీ నమస్కారం. మహిళారత్నం బిరుదు పొందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మా అమ్మమ్మ గారి ప్రాణశ్రేయతురాలు శ్రీమతి పిఠాపురం మంగమ్మ గారి జన్మదిన వేడుకలకు విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమంలో ఆటపాటలు ఉంటాయి, విన్ అయిన వాళ్ళకి బహుమతులు కూడా ఉంటాయి.
బహుమతులు శ్రీమతి పిఠాపురం మంగమ్మ గారి చేతుల మీదుగా అందుకుంటారు. శ్రీమతి పిఠాపురం మంగమ్మ గారిని, వారి శ్రీవారు రిటైర్డ్ జడ్జి శ్రీ పిఠాపురం జగన్నాథం గారిని కలిసి వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్. మా అమ్మమ్మ గారు బొబ్బిలి భాగీరథి దేవి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు వేదిక మీదున్న భాగీరథి దేవి గారిని ఈ రోజు ప్రత్యేకతను సభకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఆ ప్రత్యేకత ఏమిటంటే, మాతో పాటుగా మరో చిన్ననాటి స్నేహితురాల్ని ఈ వేదికకు ఆహ్వానించాను. ఆమె శ్రీమతి గంగా భవాని, ఢిల్లీలో స్థిరపడింది. ఇలా మా మంగమ్మ పుట్టినరోజుని ఘనంగా చేస్తున్నానంటే ఎంతో ప్రేమగా ఈ వేడుకకొచ్చి చాలా సంతోషాన్ని పంచింది. తనని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్. కూర్చో గంగా, ప్లీజ్. అదండి విషయం. స్నేహం అంటే అది. స్నేహానికి వయసు లెక్కించలేం. సృష్టిలో నానే బంధువులు లేని వాళ్ళు ఉండొచ్చు, కానీ స్నేహితులు లేని వాళ్ళు ఉండరు. స్నేహం వెలకట్లేని వర్ణించలేనంత విలువైంది. తేనె కన్నా తీయనైనది, మల్లె కన్నా తెల్లనైనది, మంచు కన్నా చల్లనైనది, వెలుగును మించిన కాంతి దాని సొంతం. రాగాల అనురాగాల మరుపులేనిది మరణం లేనిది ఒకరంటే, స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అన్నారు మరొకరు. అందుకే ఈ ముగ్గురు స్నేహితురాళ్లను చూస్తుంటే ముచ్చటేస్తుంది. మంగమ్మ గారి పుట్టినరోజు వేడుకకు నిండుతనం వచ్చింది. అందుకే ఆ గగనం పులకించింది. పూల వాన కురిసింది. నేల తల్లి పులకరించి ఆనందిస్తుంది. క్లాప్స్. ఇప్పుడు వాళ్ళ స్నేహం గురించి ఢిల్లీ నుంచి వచ్చిన గంగా భవాని గారు వివరిస్తారు. గంగా భవాని గారు మాట్లాడు గంగా. గుండె నిండా ఆనందం నిండిపోయింది. మాటలు రావడం లేదు. ఈ వేదిక నాకు నా చిన్ననాటి ఆటలు, పాటలు, మాటలు అన్నీ గుర్తు చేస్తుంది. ఇంత మంచి స్నేహితురాళ్ళని పొందాను అనిపిస్తుంది. ఈ సందర్భంగా నీకెవరికీ తెలియని ఓ రహస్యం చెప్పాలి. పుట్టినరోజు వేడుక ప్రారంభానికి ముందు శ్రీమతి మంగమ్మ గారిని ఆత్మీయులు, అభిమానులు, అతిథులు సన్మానించాలనుకుంటున్నారు.